మహేష్ బాబు కొత్త సినిమా గురించే చెప్పండి జక్కన్న గారు అని అంటే ఆయన RRR విశేషాలు చెప్పుకుంటూ వచ్చాడు జపాన్ ఆడియన్స్ కి. అసలు భీమ్ క్యారెక్టర్ చాలా లెంతీగా ఉంటుంది. భీమ్ క్యారెక్టర్ కోసం వచ్చిన హీరోయిన్ ది ఇంకా లెంత్ ఎక్కువ. ఆ సీన్స్ అన్ని కట్ చేసేసాను అంటూ జపాన్ లో చెప్పుకుంటూ వచ్చాడు. రాజమౌళి లాంటి ఒక దర్శకుడు కథను ఫైనల్ చేశాడు అంటే ఆ కథను హాలీవుడ్ కూడా లైక్ చేస్తుందని RRR ప్రూవ్ చేసింది. అయితే హాలీవుడ్ ప్రేక్షకులు సైతం మెచ్చిన RRR కు అసలు కథ వేరే ఉందని, ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్ లో చాలా మార్పులు చేర్పులు జరిగాయని చెప్పుకొచ్చాడు జక్కన్న. జపనీయులకు RRR కథ బాగా నచ్చింది. అయితే ఇప్పుడు చూసిన సినిమా కాకుండా భీమ్ క్యారెక్టర్ కు అలాగే ఒలివియా మోరిస్ క్యారెక్టర్ కు చాలా సీన్స్ ఉన్నాయి. మొదట కథను సిద్ధం చేసినప్పుడు క్లైమాక్స్ లో ఒలివియా పాత్ర చనిపోతుందని, కానీ ఆ తర్వాత ప్రీ క్లైమాక్స్ ను పూర్తిగా మార్చామని అసలు విషయం చెప్పాడు రాజమౌళి. RRR కథ ఇంకా అయిపోలేదని, కొనసాగింపు కథ ఉంటుందని గతంలో చిత్ర యూనిట్ ప్రకటించింది. విజేంద్ర ప్రసాద్ అనుకున్న లైన్ ఇటు రాజమౌళికి అటు తారక్ చరణ్లకు కూడా బాగా నచ్చిందట. మహేష్ బాబుతో రాజమౌళి ప్లాన్ చేస్తున్న సినిమా పూర్తయిన తర్వాత RRR సీక్వెల్ ఉండే అవకాశాలు ఉన్నాయి.